ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, జీవితమునిచ్చిన దేవునికి ఆ జీవితమును తిరిగి తీసుకోవడం కూడా తెలుసు. కాబట్టి సిద్ధపాటు లేకుండా రక్షణ పొందకుండా జీవించినట్లయితే గొప్ప నష్టమును పొందుకునే అవకాశం ఉంది, గొప్ప నష్టమును పొందుకునే ప్రమాదం ఉంది, గొప్ప నష్టమును పొందుకునే ఆలోచన ఉన్నదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. జీవితమునిచ్చిన దేవునికి ఆ జీవితమును మరలా తిరిగి తీసుకోవడం కూడా తెలుసండి. చాలామంది వ్యక్తులు ఎప్పుడు మరణం సంభవిస్తుందో అన్న ఆలోచన లేకుండా, భయము లేకుండా, ఉద్దేశము లేకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. పాపమును ప్రేమిస్తూ ఉన్నారు, పాపంలో జీవిస్తూ ఉన్నారు, పాపంలో ఆనందిస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, దేవుడు అసహించుకున్న జీవితాన్ని జీవిస్తూ ఉన్నారండి. గమనించాలి, సిద్ధపాటు లేకుండా జీవించినట్లయితే, రక్షణ పొందకుండా జీవించినట్లయితే, మారు మనసు పొందకుండా జీవించినట్లయితే, దేవుడు అసహించుకున్న జీవితాన్ని జీవించినట్లయితే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందుకునే ప్రమాదం ఉందండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశం ఉంటుంది కదా, 10 మంది బుద్ధిగల కన్యకలు, 10 మంది బుద్ధి లేని కన్యకలు. వీరిద్దరూ పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. వారిలో 10 మంది నిద్రపోతూ ఉన్నారు, 10 మంది మెలకువగా ఉన్నారు, సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ 10 మంది కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, తమ యొక్క బుద్ధిహీనత వలన, వారికి సిద్ధపాటు లేకపోవడం వల్ల వారు పెళ్లి కుమారుడు వచ్చే రాక కొరకు ఎదురు చూడలేకపోయారు. చివరికి పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ఎవరైతే మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఉన్నారో వారిని మాత్రమే లోనికి తీసుకెళ్ళాడు, మిగిలిన వాళ్ళందరినీ బయట పెట్టేశాడు. వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, లోపలికి రానివ్వండి, మేము కూడా విందును చేయాలి, మేము కూడా ఆనందంగా ఉండాలని. అయితే పెళ్లి కుమారుడు ఒక మాట అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అని. చూసారా, అప్పటి వరకు వారు ఆలోచనతోనే ఉన్నారండి. అయితే ఒక్కసారిగా వారి ఆలోచన పక్కన పెట్టేసి నిద్రపోతూ ఉన్నారు, సిద్ధపాటు లేకుండా ఉన్నారు, రక్షణలో వారు లేకుండా ఉండిపోయారు. మన జీవితంలో కూడా దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు, మరలా దేవుడు మన జీవితాన్ని తీసుకుంటాడు. ఆ జీవితాన్ని తీసుకునే లోపలే మనం రక్షణ పొందాలండి, సిద్ధపాటు కలిగి జీవించాలండి.